మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాన్స్వాడ నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు దిగినట్లుగా తెలుసుకున్న పోలీసులు బాన్స్వాడ డిపోలో సీసీ ఫుటేజ్ అలాగే జీరో టికెట్ ఇతర అంశాలు పరిగణలోకి తీసుకుని విచారణ జరిపారు. చివరకు మృతురాలని బాన్స్వాడకి చెందిన అంజమ్మగా గుర్తించారు. ఆమె ఒంటిపైన నగలను దోచుకునేందుకు బోసిబోయిన గంగమని పథకం ప్రకారమే కర్రతో దాడి చేసి హత్య చేసిందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. బంగారాన్ని సీజ్ చేశామని నిందితురాలని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. మన మహేంద్ర యూనివర్సిటీ దగ్గరలో ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్లో మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండగా మాకు డయల్ 100 కాల్ రావడం, పెట్రోల్ కార్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ రోజు కేసు నమోదు చేసుకొని గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేసిన తర్వాత అంటే మనకు అప్పుడు కూడా మహిళ ఎవరో తెలియదు. ఒక సీసీ కెమెరా ఆధారంగా ఆ ప్లేస్ నుంచి గండి మైసమ్మ వరకు కూడా సీసీ కెమెరా చూడటం, అక్కడ వాళ్ళు ఒక ఆర్టీసీ బస్సులో దిగినట్టుగా మనకి క్లూ దొరకడం, ఆర్టీసీ బస్సు వాళ్ళని కూడా మాట్లాడి జీరో టికెటింగ్ ఆధారంగా ఇది బోధన్ డిపో నుంచి వచ్చిన బస్సు అది. ఆ బోధన్ డిపో నుంచి ఎక్కడెక్కడ ఈ జీరో టికెట్ లేడీస్ కోట్లైనా తీసుకుంటే మనకి బాన్స్వాడలో, బోధన్లో, నర్సాపూర్లో 3 ప్లేసెస్లో జీరో టికెట్ కొట్టినట్టు తెలిసింది. ఆ ప్లేసెస్లో సీసీ కెమెరాలు చూసినప్పుడు మనకి బాన్స్వాడలో ఇక్కడ ఆల్రెడీ మనకి నర్సాపూర్ ఎక్స్ రోడ్ ఇక్కడ గండిమైసమ్మ దగ్గర బ్లర్గా క్లారిటీ లేని ఫుటేజ్ దొరికితే దాని ఆధారంగా మనం అక్కడ బాన్స్వాడ డిపోలో క్లియర్గా సీసీ ఫుటేజ్ చూడడం జరిగింది. అక్కడ ఈ లేడీతో పాటు ఎవరైతే ఇక్కడ మనకి డిసీజ్డ్ ఉందో డిసీజ్తో పాటు ఇంకొక మహిళ కూడా రావడం జరిగింది. ఏమతో పాటు ఇద్దరు ఆ బస్సులో బాన్స్వాడ నుంచి ఇక్కడ మన గండిమైసమ్మ దగ్గర దిగడం 14వ తారీఖున